హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఎర్లియస్ట్? దీనబంధు మిత్ర, రోడ్, నీల్ దర్పణ్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో రాసినటువంటి జర్నల్స్ అండ్ నవల్స్ అవన్నీ అనమాట. సో ఇది ముందు వచ్చింది. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ బి. So before we go to the session, if you are looking for UPSC admissions 2026 అట్లాగనే Group 1 and Group 2 both Andhra and Telangana in both the languages of Telugu and English, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, మీకు అన్ని వివరాలు ఇస్తారు. అలాగే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ మెంటర్షిప్ స్పెసిఫికల్లీ, సో దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ క్యాన్ కాల్ టు ద బిలో నెంబర్. ఇంకా ఈరోజు టాపిక్స్ మనం చూసేసి ఎకనామిక్ స్టాక్ కాన్సెప్ట్స్ కొన్ని చూద్దాం. సో ముందుగా అందులో మనం ఎకనామిక్ టర్మ్స్లోకి వెళ్ళే ముందు రకరకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి మనకి. సో ఎకనామిక్ సిస్టమ్స్ అని అంటాం. ఇందులో క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం ఇట్లాంటివి ఉంటాయి. సో భారతదేశం మిక్స్డ్ ఎకనామీ, అది కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా కాకుండా దీని మీద జస్ట్ ఒక రకమైనటువంటి గ్లిమ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్యాపిటలిజం ఒక్కటే మనం నెల రోజులు కూడా చెప్పుకోవచ్చు. సో అందులో మొదటిది ప్రిమిటివిజం అంటే ఏంటంటే, ఈ ప్రిమిటివిజం అనేటటువంటిది మనుషులు ఆది కాలంలో చేసినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు. ముఖ్యంగా మనకి క్యాపిటలిజం అనేటటువంటిది మనకి ఎప్పుడు వచ్చింది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ముఖ్యంగా 18వ శతాబ్దంలో మనకి ఎక్కువగా క్యాపిటలిజం అనేటటువంటిది వచ్చింది. ఆ ముందు వరకు కూడా అందరూ వ్యవసాయ రంగం మీద మాత్రమే ఆధారపడి జీవించేవాళ్ళు. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ప్రిమిటివ్ అగ్రారియన్ సొసైటీస్, ప్రతి వ్యక్తి కూడా తనకి కావాల్సినటువంటి అవసరాల మేరకు మాత్రమే ఈ యొక్క పంటల్ని పండించడం, లేదా ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, తన అవసరాలకు మాత్రమే, పక్కవాడికి అద్దెకి ఇవ్వడానికి కాదు. సో కాబట్టి తన అవసరాలకు మాత్రమే, అది పంటలు పండించడం కావచ్చు, వేటాడడం కావచ్చు, లేదా తనకి కావాల్సినటువంటి ఇల్లు ఇట్లాంటివి సమకూర్చుకోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కేవలం తమ వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఆర్థిక కార్యకలాపాలు సాగించినటువంటి ఆర్థిక వ్యవస్థని ప్రిమిటివిజం అని అంటాం. అయితే ఈ ప్రిమిటివిజం భారతదేశంతో పాటు చాలా దేశాల్లో ఎన్నో వందల సంవత్సరాల క్రితం అనేటటువంటిది ఇది ఫాలో అయ్యారు. మనం గట్టిగా మాట్లాడితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ముందు ప్రిమిటివిజం ఉండేది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనం ట్రేడ్ అంటే వాణిజ్యం చేసామని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ ప్రిమిటివిజం ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ముందే. సో మనకున్న లెక్కల ప్రకారం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సుమారుగా 3000 BC ముందే ఉండేది. సో కాబట్టి మనం ఎప్పుడో 3000 నుంచి 5000 సంవత్సరాలకు పూర్వం ఈ యొక్క ప్రిమిటివిజం అనేటటువంటి కాన్సెప్ట్ ఉండేదన్నమాట. కేవలం ఆర్థిక కార్యకలాపాలను మనిషి అవసరాలకు మాత్రమే పాటించేవారు. అఫ్కోర్స్ ఇది ఈవెన్ మనకి విజయనగర సామ్రాజ్యం ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇలాంటి ప్రిమిటివిజంని చూడొచ్చు. ఎందుకంటే అప్పుడు మనం చదువుకుంటాం పుస్తకాల్లో, రాసులుగా ఈ వజ్రాలను పోసి అమ్మేవారు. ఎవరైనా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల మేరకు వ్యవసాయ వస్తువుల్ని ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని మార్కెట్ నుంచి తీసుకెళ్ళచ్చు. బార్టర్ సిస్టమ్ ఎక్కువగా ఉండేదండి. సో అక్కడెక్కడే ఇలాంటివి కొన్ని పాటించేవారు. ఇక రెండవది ఫ్యూడలిజం. ఈ ఫ్యూడలిజం అనేటటువంటిది ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. భారతదేశంలో దాదాపుగా కనుమరుగైందని చెప్తారు, కానీ బట్ మోడర్న్ ఫ్యూడలిజం అనేటటువంటిది ఇప్పటికీ ఉంది. ఇదేంటంటే ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో వాళ్ళు లార్డ్స్గా చెప్పుకుంటారు. వీళ్ళు జమీందారులను పిలవచ్చు, మీరు కొన్ని చోట్ల లార్డ్స్ అని పిలవచ్చు. యూకే లాంటి ప్రాంతాల్లో అయితే లార్డ్స్ అని పిలుస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ల్యాండ్ ఓనర్షిప్ ఉంటుంది. అంటే ఒక భూమి చాలా ఎక్కువ మొత్తంలో 1000, 2000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఈ ల్యాండ్ ఓనర్షిప్ ఉంటుంది. దీనిని వీళ్ళు ఉత్పత్తి చేయడం కోసం రైతులకి లీజ్కి ఇస్తారు లేదా అద్దెకి ఇస్తారు. దీన్నే మనం కౌలు అని అంటాం. సో ఈ కౌలుదారులు ఏం చేస్తారంటే ఇందులో కొంత పంటను పండించి అందులో కొంత భాగం అనేటటువంటి దాన్ని ల్యాండ్ లార్డ్కి ఇస్తారు, కొంత భాగం వీరి అవసరాల మేరకు వీళ్ళు వాడుకుంటారు. అయితే ఈ ల్యాండ్ తాలూకా ఓనర్షిప్ అంటే దీని తాలూకా మొత్తం ఓనర్షిప్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది? ఈ ల్యాండ్ లార్డ్ దగ్గరే ఉంటుంది. అంటే ఓనర్షిప్ అంతా కూడా ఈ ల్యాండ్ లార్డ్ దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటటువంటిది ల్యాండ్ లార్డ్ నుంచి పెజెంట్స్కి వస్తుంది. కానీ ఈ పూర్తి స్థాయిలో ల్యాండ్ తాలూకా ఓనర్షిప్ వీళ్ళకే ఉంటుంది. బట్ దీన్ని పండించేటటువంటిది మాత్రం రైతు. అయితే కొన్నిసార్లు ఇందులో కూడా మనకి చాలా రకాలైనటువంటి దోపిడీలు జరిగాయి. ఎందుకు?
ఒక్కొక్కసారి రైతుకు పండకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి శిస్తు కట్టించుకునేవాళ్ళు. సో ఈ రకంగా కొన్ని ఇబ్బందులకి గురి చేసినటువంటి మాట కూడా వాస్తవం. ఇది ఫ్యూడలిజం. ఇక మూడవది కనుక మనం చూస్తే క్యాపిటలిజం. ఇదే పెట్టుబడిదారీ వ్యవస్థ అని అంటారు. సాధారణంగా ఇది లైసెన్స్ ఫెయిర్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చింది అని కూడా చాలామంది చెప్తారు. దీన్ని యాడమ్ స్మిత్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త ఇచ్చినట్టుగా మనం ఎకనామిక్స్లో చదువుకుంటాం. ఇది సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం నుంచి వచ్చింది. పారిశ్రామిక విప్లవం మనకి 1740వ సంవత్సరంలో యూకేలో స్టార్ట్ అయింది. పారిశ్రామిక విప్లవం ముందు మరి పరిశ్రమలు లేవా? ఉన్నాయి. కానీ పరిశ్రమలను ఎక్కువ మొత్తంలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి వాడుకున్నటువంటి సమయం మాత్రం ఈ యొక్క 1740 ఆ ప్రాంతం అన్నమాట. అందుకే మనం ఆ సమయాన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా పిలుస్తాం. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తాలూకు గొప్పతనం ఏంటంటే, ఉదాహరణకి ఇంకో ఈ పెన్ ఉందనుకోండి. ఈ పెన్ విలువ ఒక 200 రూపాయలు అనుకోండి. నేను మీకు తలా 200 రూపాయలు ఇస్తాను. ఈ పెన్ను తయారు చేయగలుగుతారా? తయారు చేయలేరు. 200 కాదు, 2000 ఇచ్చినా మీరు ఈ పెన్నుని తయారు చేయలేరు. ఇలా బోర్డు మీద రాసేటటువంటి పెన్ని. ఎందుకు? మీరు ఒక పెన్నుని తయారు చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఈ పెన్స్ తయారు చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీని పెట్టి ఆ ఫ్యాక్టరీలో కావాల్సినటువంటి మెషిన్స్, మెషినరీస్, టూల్స్, వర్కర్స్ వీళ్ళందరినీ పెట్టి దానికి కావాల్సినటువంటి పెట్టుబడి పెడితే ఇలాంటి పెన్నులను 1,00,000 ప్రొడ్యూస్ చేస్తే ఈ పెన్ తాలూకా కాస్ట్ 200 రూపాయలకే వస్తుంది. ఇది పారిశ్రామిక విప్లవంలో ఉన్నటువంటి ఫండమెంటల్ థింగ్. సో దీని కారణంగానే క్యాపిటలిజం అనేటటువంటిది ఎమర్జ్ అయిందని చెప్తారు. ఇదేంటంటే వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి ఒక విధానం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒక బిజినెస్ ఓనర్ వస్తాడు. ఈ బిజినెస్ ఓనర్కి ఒక ఐడియా ఉంటుంది. ఒక వస్తువుని మనం ఉత్పత్తి చేయాలి, ఈ వస్తువుకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అనేటటువంటి ఒక మైండ్ సెట్తో వస్తాడు. సో ఈ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి నెసెసిటీస్ ఏముంటాయి? పెట్టుబడి, దానికి కావాల్సినటువంటి సామాగ్రి, అందులో పనిచేయడానికి వర్కర్స్, దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్, ఇవన్నీ ఉపయోగించి మార్కెట్లో ఈ వస్తువుని కొనుక్కుంటారు వ్యక్తులు అని ఆలోచించి దీన్ని ప్రొడ్యూస్ చేస్తాడు. దీని ద్వారా ప్రాఫిట్స్ పొందాలని భావిస్తాడు. అంటే ఒక వ్యక్తి 1 కోటి రూపాయలతో ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తాడు, ఒక ఫ్యాక్టరీ పెడతాడు, అందులో కొన్ని వస్తువుల్ని తయారు చేస్తాడు. ఈ వస్తువుల్ని అమ్మడం ద్వారా అతనికి లాభాలు వస్తాయి. ఈ లాభాలని ఈ పెట్టుబడి పెట్టిన వ్యక్తి మాత్రమే తీసుకుంటాడు. కానీ ఇందులో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం జీతాలను మాత్రమే పొందుతారు. క్యాపిటలిజం సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఈ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి లాభాలు తీసుకోవడం సమంజసమే అని చెప్తారు. కమ్యూనిజం, సోషలిజం పాటించేటటువంటి వ్యక్తులు ఇందులో పనిచేసినటువంటి వ్యక్తులు పనిచేయడం వల్లనే ఇతనికి లాభాలు వచ్చినాయి కాబట్టి ఆ లాభాలు వీళ్ళకి పంచాలి అనేటటువంటి ఒక అంశాన్ని చెప్తారు. అయితే క్యాపిటలిస్టులు ఏమంటారంటే, సరే లాభాలు వచ్చినప్పుడు అందులో పనిచేసే ఉద్యోగులకి లాభాలను పంచుదాం, మరి నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు భరిస్తారా అనేటటువంటి ప్రశ్నను తీసుకొస్తారు. సో కాబట్టి ఇక్కడ ఇది నెవర్ ఎండింగ్ డిస్కషన్ అనమాట. సో ఇది ఏ వ్యక్తి క్యాపిటలిజంని సపోర్ట్ చేస్తాడు, ఏ వ్యక్తి సోషలిజంని సపోర్ట్ చేస్తాడు అనేటటువంటి దాని ఆధారంగానే ఈ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో మీలో ఎవరు ఏది సపోర్ట్ చేస్తారో అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. అంటే మీరు క్యాపిటలిజం సపోర్ట్ చేస్తారా, లేదని అనుకుని సోషలిజం, కమ్యూనిజం సపోర్ట్ చేస్తారా? దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో కాబట్టి ఇక్కడ అలా ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువుకి డిమాండ్ అనేటటువంటిది ఉంటుంది, సప్లై అనేటటువంటిది ఉంటుంది. దీని ఆధారంగా మనం వీటిని మార్కెట్ ఫోర్సెస్ అని అంటాం. అంటే మార్కెట్లో ఈ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే మనకి మార్కెట్లో ఒక వస్తువు తాలూకా ధర నిర్ణయించబడుతుంది. డిమాండ్ అంటే ఏంటి అసలు? అంటే ఒక వస్తువుని ఎంతమంది కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు అనేటటువంటిదే డిమాండ్. అలాగే ప్రైస్ అంటే ఏంటి? చాలామందికి ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ తెలియవు. ప్రైస్ అంటే ఏంటి? ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ అవైలబిలిటీ ఆఫ్ ఎ గుడ్, అంతే కదా. ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఎ గుడ్. ఇప్పుడు మనకి బంగారం ఉందండి, బంగారం రేర్ మెటల్ కాబట్టి దాని తాలూకా కాస్ట్ ఎక్కువ ఉంది. అది ఇనుము కూడా రేర్ మెటల్ అయిందనుకోండి, మనం అందరం బంగారం మానేసి ఇనుము గొలుసులు వేసుకునే వాళ్ళం. సో కాబట్టి రేర్ మెటల్ అవైలబిలిటీ ఆఫ్ ఎ గుడ్, ఒక వస్తువు తాలూకా లభ్యతను బట్టి దాని తాలూకా ధర నిర్ణయించబడుతుంది. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై అంటే డిమాండ్ అంటే ఎంతమంది ఆ వస్తువును కోరుకుంటున్నారు, ఆ వస్తువు ఎంత సప్లై చేయబడుతుంది, దీని ఆధారంగానే మనకి ఒక సొసైటీలో మనం ఏ రకమైనటువంటి వస్తువులను అమ్మాలి అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అనేక వస్తువులు వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ అంతా కూడా కొంత కాంప్లెక్స్ అయింది. కాబట్టి క్యాపిటలిజం అంటే ఏంటి ఒక ముక్కలో చెప్పండి. సింపుల్ థింగ్. క్యాపిటలిజం అని అనగానే ప్రొడక్షన్, మనం దాన్ని
ఇక్కడ రాసాం కదా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్యాపిటల్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ అని అన్నాం కదా. ఈ ప్రొడక్షన్ అనేటటువంటిది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అందాం. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సంపూర్ణంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉత్పత్తి అనేటటువంటిది ఉంటే దాన్ని క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ అని అంటారు. సింపుల్ థింగ్. సో ఇక్కడ ప్రభుత్వానికి తక్కువ రోల్ ఉంటుంది, వ్యక్తుల దగ్గరే ప్రైవేట్ ప్రాపర్టీ, ఆస్తులు అనేటటువంటి వ్యక్తుల దగ్గరే ఉంటాయి. ఇక రెండవది సోషలిజం. ఈ సోషలిజం అనేటటువంటిది ఏంటంటే కోఆపరేటివ్ ప్రొడక్షన్ ఎకనామీ, అంటే అందరూ కలిసి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ప్రైవేట్ ఓనర్షిప్ అనేటటువంటిది ఉంటుంది, కానీ ప్రభుత్వం కూడా కొంత భాగస్వామ్యం అనేటటువంటిది స్వీకరిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేటటువంటివి ఎవరు ప్రొడక్షన్ చేశారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉండవు, ఇది కొన్ని వేరే అంశాల మీద ఆధారపడి ఉంటాయి. యాక్చువల్గా కమ్యూనిజంకి సోషలిజంకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. సోషలిజం ఎప్పుడు ఏం చెప్తుందంటే షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్. కమ్యూనిజం ఏం చెప్తుంది, అసలు రీసోర్సెస్ అంటే వనరుల మీద, ఉత్పత్తి మీద ఏ వ్యక్తికి హక్కు లేదు, కేవలం ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంది. కంప్లీట్ సెంట్రలైజ్డ్ టెండెన్సీ కనుక ఉంటే దాన్ని మనం కమ్యూనిజం అని అంటాం. సో ఇందులో ఇద్దరు వ్యక్తులను తీసుకోండి. ఒక వ్యక్తి దగ్గర 2 ఆవులు ఉన్నాయని అనుకుందాం. ఇది ఆవు అని అనుకోండి, ఓకే, ఇది ఒక ఆవు. సో ఈ వ్యక్తి దగ్గర 2 ఆవులు ఉన్నాయనుకోండి, అంటే ఈ ఆవు తాలూకా పాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తి మాత్రమే అనుభవిస్తున్నాడు, ఈ వ్యక్తికి ఇవ్వట్లా. ఇది క్యాపిటలిజం. అంటే ఏ వ్యక్తి తాలూకా ప్రాపర్టీ, ఆస్తి ఆ వ్యక్తిదే, ప్రభుత్వం జోక్యం చేసుకోదు. సోషలిజం ఏమంటుందంటే, అరే బాబు నీ దగ్గర 2 ఆవులు ఉన్నాయి కదా, ఒక ఆవు వీడికి ఇచ్చేసేయి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరూ సమానం అవుతారు. అంటే సోషలిజం ఏం చెప్తుందంటే రీసోర్సెస్ షుడ్ బి షేర్డ్ అమాంగ్ ద పీపుల్. మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఆ సొసైటీలో, ఆ సమాజంలో ఉన్నటువంటి పౌరులు అందరి మధ్య సమానంగా పంచుకోవాలి. సో షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్ అమాంగ్ ద పీపుల్, వ్యక్తుల మధ్య వనరుల్ని పంచుకోవడమే సోషలిజం. అయితే ఈ సోషలిజం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకు? కష్టపడిన వాడికి కష్టపడని వాడికి ఇద్దరికీ ఒకే రకమైనటువంటి ప్రతిఫలం దక్కిందనుకోండి, అప్పుడు కష్టపడేవాడు కష్టపడ్డు. అది మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఇష్యూ. సారీ, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ లిటిల్ కోల్డ్. సో ఇది సోషలిజంలో ఉన్నటువంటి ఒక అంశం. కాబట్టి ఒక వ్యక్తి కష్టపడుతుంటే అతనికి ఎక్కువ లాభం ఇవ్వాలి, ఒక వ్యక్తి తక్కువ కష్టపడుతుంటే అతనికి తక్కువ లాభం ఇవ్వాలి. కానీ సోషలిజం ఏమంటుందంటే అందరికీ సమానమైనటువంటి ఒక రీసోర్సెస్ని షేర్ చేసుకోవాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలానే ప్రైవేట్ ప్రాపర్టీ ఉండదా? ఉంటుంది, కానీ అందరికీ సమానంగా ఉండాలి. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సమసమాజంగా ఉండాలి, అంటే ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి. కష్టం ఇది అచీవ్ చేయడం. ఒక తల్లి కడుపున పుట్టిన 2 బిడ్డలు ఈక్వల్గా ఉండరు అంటారు క్యాపిటలిజం వాళ్ళు. సో కాబట్టి సోషలిజం అనేటటువంటి దాన్ని ఎండ్ కరెక్ట్, అంటే అది ఫైనల్గా తీసుకొచ్చే అవుట్కమ్ కరెక్ట్, కానీ దాన్ని ఎలా తీసుకొస్తావు మీన్స్ తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, నాకు 50 లక్షలు ఇమ్మంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వాలని అడుగుతారు. కానీ సోషలిజం అలా ఇమ్మంటుంది. సో అందరు వ్యక్తులు దానికి సుముఖంగా ఉండకపోవచ్చు. సో అది ఇక్కడ అంశం. అయితే కమ్యూనిజం ఏం చెప్తుందంటే, 2 వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి దగ్గర 2 ఆవులు ఉన్నాయి. సో ఇదొక ఆవు, ఇదొక ఆవు అని అనుకుంటే, ఈ 2 ఆవుల్ని వీళ్ళిద్దరికి ఇవ్వదు, అసలు ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది, అంటే గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయి ఈ 2 ఆవుల నుంచి పాలు పితుకుతుంది. పాలు పితికి వీడికి సగం ఇస్తుంది. మీకు అర్థమైందో లేదో? సోషలిజంలో వీడి దగ్గర 2 ఆవులు ఉన్నాయి, ఒక ఆవును వీడికి ఇమ్మని చెప్పింది, అది సోషలిజం. కమ్యూనిజం ఏం చెప్తుంది, వీడి దగ్గర 2 ఆవులు ఉన్నాయి, 2 ఆవులు ప్రభుత్వం పట్టుకెళ్ళిపోతుంది, పట్టుకెళ్ళిపోయి పాలు పితుకుతుంది. పాలు పితికేసి ఈ వ్యక్తికి సగము, ఈ వ్యక్తికి సగము ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ 2 ఆవుల మీద ఓనర్షిప్ ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది. అంటే దేశంలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాలు ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో మాత్రమే జరుగుతాయి. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వినాలి. సో దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలాలను కూడా ప్రభుత్వమే వ్యక్తులకు పంచుతుంది సమానంగా. కానీ ఇక్కడ ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, కానీ కొంత పబ్లిక్ ఓనర్షిప్ కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వము సమసమాజంగా, అంటే అందరికీ ఈక్వాలిటీ ఉండేలాగా రీసోర్సెస్ని షేర్ చేయడానికి ఇష్టపడుతుంది ఇక్కడ. అందుకే కోఆపరేటివ్ ఫార్మింగ్ ఇట్లాంటివన్నీ కూడా సోషలిజంలో ఎక్కువగా వస్తాయి. సో ఇవి ఎకనామిక్ సిస్టమ్స్. ఇవి కాకుండా మనకు కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అందులో మొదటిది ఎప్రిషియేషన్. మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆస్తి విలువ కనుక పెరిగితే దాన్ని ఎప్రిషియేషన్ అని అంటారు.
మన దగ్గర ఉన్న ఆస్తి విలువ పెరిగితే ఎప్రిషియేషన్ అని అంటారు. రెండోది ఆర్బిట్రేజ్. ఆర్బిట్రేజ్ అంటే ఏంటంటే మీరు ఒక ఆస్తిని ఒక మార్కెట్లో కొన్నారు, సైమల్టేనియస్గా అలాంటి ఒక అసెట్నే మరొక మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మారు. మీరు ఒక ఆస్తిని ఒక మార్కెట్లో కొన్నారు, కానీ అలాంటి అసెట్నే మరొక మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మారు. దాన్ని ఆర్బిట్రేజ్ అని అంటారు. ఇంకా అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ అంటే చాలామందికి ఎకనామిక్ భాషలో తెలియదు, ఆస్తులు అని అనేస్తాం గబుక్కుని. అసెట్స్ అంటే ఏంటంటే ఆ కొన్నటువంటి వ్యక్తికి అర్నింగ్ పవర్ని పెంచేటటువంటి దాన్ని అసెట్ అంటారు. అంటే ఆస్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి సంపాదనను పెంచగలిగేటటువంటి ఏదైనా ఒక విలువను ఆస్తి, లేదా ఏదైనా ఒక వస్తువును ఆస్తి అని అంటాం. అంటే ఇప్పుడు మీ దగ్గర కెమెరా ఉందనుకోండి, ఈ కెమెరా కారణంగా మీ సంపాదన పెరుగుతుంది అనుకోండి, ఆ కెమెరా మీ యొక్క ఆస్తి. సో దాన్ని అసెట్ అని అంటారు. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఒక దేశంలోకి వచ్చేటటువంటి విదేశీ కరెన్సీ, పోయేటటువంటి విదేశీ కరెన్సీ. ఇక్కడ విదేశీ కరెన్సీ అంటే డాలర్ అంటే మీకు అర్థమవుతుందని డాలర్ అని చెప్పాను. డాలర్ కాకుండా మీరు ఏ కరెన్సీ అయినా వేసుకోవచ్చు, యన్, యువాన్, రూబుల్, రెన్మిన్బి, ఎనీథింగ్. సో కాబట్టి ఒక దేశంలోకి వచ్చేటటువంటి కరెన్సీ, ఒక దేశంలో నుంచి పోయేటటువంటి కరెన్సీ, ఈ రెండిటి ఇన్ఫర్మేషన్ని ఒక అకౌంట్లో కనుక మీరు పెడితే దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అని అంటారు. రైట్? సో ఇది మరొక అంశం. బ్యాంక్రప్సీ. ఎవరినైనా ఒక వ్యక్తిని, అంటే అప్పు తీసుకున్నటువంటి ఒక వ్యక్తిని, ఇతను అప్పు తీర్చేటటువంటి పొజిషన్లో లేడు అని కోర్టు కనుక నిర్ధారిస్తే దాన్ని బ్యాంక్రప్సీ, దివాలా తీయడం అని అంటారు. దీనికి ఐపీ అని అంటారు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఐపీ పెట్టాడు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఐపీ పెట్టడం అంటే ఏంటి? అతను దివాలా తీశాడని కోర్టే ప్రకటించింది. సో కాబట్టి అతన్ని మనం లీగల్గా ఏం చేయడానికి ఉండదు. బిజినెస్ సైకిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి, దాని తర్వాతనే రెసిషన్, ఇవి రెండు కనుక లాంగ్ టర్మ్ ప్యాటర్న్లో వస్తే దాన్ని బిజినెస్ సైకిల్ అని అంటారు. బిజినెస్ సైకిల్ అంటే ఆర్థిక వృద్ధి, దాని తర్వాతనే మళ్ళీ ఆర్థిక మాంద్యము, ఈ రెండు వస్తే దాన్ని బిజినెస్ సైకిల్ అని అంటారు. క్యాపిటల్ అంటే ఏంటంటే ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని కానీ ఆస్తిని కానీ ఆర్థిక కార్యకలాపాల కోసం పెట్టి తద్వారా లాభాలు పొందుదామనేటటువంటి ఆలోచన ఉంటే ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉంటుంది. సో దీన్ని క్యాపిటల్ అని అంటాం. సాధారణంగా పెట్టుబడి అని అంటాం. పెట్టుబడి అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆర్థిక పరమైనటువంటి యూటిలైజేషన్ కోసం కనుక వాడితే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. క్యాపిటల్ కంట్రోల్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ క్యాపిటల్ టు మూవ్ ఆర్ ఇన్ అవర్ కంట్రీ. అంటే మన దేశం నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారు వేరే దేశాల్లో, వేరే దేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులు ఉంటారు. దీన్ని కనుక నువ్వు నియంత్రిస్తూ ఉంటే, ప్రభుత్వం దాన్ని నియంత్రిస్తూ ఉంటే దాన్ని క్యాపిటల్ కంట్రోల్స్ అని అంటారు. రైట్? క్యాపిటల్ కంట్రోల్స్. ఇంకా నెక్స్ట్ది క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏంటి? క్యాపిటల్ మార్కెట్స్ అంటే మనం బాండ్లు, షేర్లు ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో కొంటూ ఉంటాం. ఇలా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం పెట్టుబడిని పెట్టుబడిదారుల నుండి స్వీకరించేటటువంటి డబ్బుని ఈ మార్కెట్స్లో రన్ చేస్తారు. దాన్నే క్యాపిటల్ మార్కెట్ అని అంటారు. అది స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. బట్ క్యాపిటల్ మార్కెట్ అంటే సాధారణంగా స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఏం చేస్తాం? ఒక కంపెనీ తనకు ఉన్నటువంటి విలువని షేర్ల రూపంలో మార్చి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి కోసం ఈ షేర్లను వ్యక్తులకు అమ్ముతుంది, అది కొనుక్కుంటారు. సో ఇలా దీర్ఘకాలికమైన పెట్టుబడిని రాబట్టడం కోసం పెట్టుబడిదారులకు బాండ్లు, షేర్ల రూపంలో సెక్యూరిటీలను మార్కెట్లో అమ్మడాన్ని క్యాపిటల్ మార్కెట్ అని అంటాము. నెక్స్ట్ కార్టెల్. మీరు చూడండి, ఇప్పుడు ఎయిర్టెల్, జియో ఇవి రీఛార్జ్ చేయాలంటే సేమ్ రీఛార్జ్ ఉంటున్నాయి. అంటే ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలు, ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కంపెనీలు ఒక కంపెనీతో మరొక కంపెనీతో సహకారం పొంది ప్రైసెస్ని ఫిక్స్ చేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ ప్రైసెస్, మీరు జియో వేసుకున్న 399, ఎయిర్టెల్ వేసుకున్న 399, మహా అయితే ఒక 2-3 రూపాయలు అటు ఇటు గ్యాప్ ఉంటుంది. సో కంపెనీలు వాళ్ళలో వాళ్ళు కుమ్మక్కయ్యి ఏదైనా ఒక వస్తువుని ఒకే రకమైనటువంటి ధరకి, వస్తువు ఆర్ సేవ ఒకే రకమైనటువంటి ధరకు అమ్ముతూ ఉంటే దాన్ని కార్టెల్ అని అంటారు. సో దీని కారణంగా అవుట్పుట్ ఎంత రావాలి, మార్కెట్లో ఎంత ప్రైస్ ఉండాలి అనేటటువంటి దాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో డిసైడ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ది వచ్చేసి క్లోజ్డ్ ఎకనామీ. ఇక్కడ ఓపెన్ ఎకనామీ, క్లోజ్డ్ ఎకనామీ అని ఉంటుంది. ఓపెన్ ఎకనామీ అంటే ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా
ఎగుమతులు మరియు దిగుమతులు రెండూ జరుగుతూ ఉంటే అది ఓపెన్ ఎకనామీ. ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా ఎగుమతులు దిగుమతులు జరగకుండా ఆ దేశం కనుక రెస్ట్రిక్ట్ చేస్తే అది క్లోజ్డ్ ఎకనామీ. ప్రపంచంలో ఏ దేశము కూడా ఓపెన్ ఎకనామీ పూర్తిగా ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు ఓపెన్ ఎకనామీసే. ఏ ఆర్థిక వ్యవస్థ కూడా క్లోజ్డ్ ఎకనామీ కాదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు సెంటినల్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, ఐలాండ్లోకి ఎవరిని పోనివ్వరు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాంటి ఐలాండ్స్ అయితే తప్ప ప్రపంచంలో ఏ దేశమైనా, ఈవెన్ ఇఫ్ యూ కౌంట్ నార్త్ కొరియా ఆల్సో, ఇట్ ఈస్ స్టిల్ అన్ ఓపెన్ ఎకనామీ, ఇట్ ఈస్ నాట్ అ క్లోజ్డ్ ఎకనామీ. సో ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే ఎగుమతులు దిగుమతులు జరగవో దాన్ని క్లోజ్డ్ ఎకనామీ అని అంటారు. అటువంటి ఆర్థిక వ్యవస్థ లేనే లేదు. సో ఇవి ఇంపార్టెంట్ ఎకనామిక్ టర్మ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. చాలామంది ఈ బేసిక్స్ని బాగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, కానీ ఇవి తెలియడం వల్ల చాలా ఎగ్జామ్స్లో ఈ యొక్క ఆన్సర్స్ని పెట్టచ్చు, ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామ్లో. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు తాలూకా టాపిక్. మనం ఇందులో క్వశ్చన్ ఒకసారి కనుక మనం చూస్తే, క్వశ్చన్ కొంచెం ఇందులో వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో ఏవి కరెక్ట్? ఇది కరెక్టా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, రెసిషన్, రిఫ్లేషన్. సో దీని తాలూకా ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3. అంటే ఎన్ని కరెక్ట్? 1, 2, 3 3 ఆప్షన్స్ ఇచ్చాను. దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగే ఇండియా పర్స్యూట్ ఆఫ్ హై ఎకనామిక్ గ్రోత్ మస్ట్ బి బ్యాలెన్స్ విత్ సోషల్ ఈక్వాలిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. వికసిత్ భారత్ దీంట్లో దీన్ని రాయండి 200 పదాల్లో. సో కాబట్టి దీని కమెంట్స్ కూడా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి విత్ సివిక్ సెన్స్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.